ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటది సార్ చెప్పండి కదా. అంటే ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే ఏ పర్సన్ అయినా కూడా, ఏ ఫ్యామిలీ పర్సన్ అయినా, రిచ్ పర్సన్ అయినా, పూర్ పర్సన్ అయినా కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత అది కూడా మినిమం 10 లక్షల కన్నా తక్కువ ఉండద్దు ఇప్పుడున్న పరిస్థితులలో. ఆ తర్వాత అతను ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్. ఏది బిజినెస్ పర్సన్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్, లేదంటే సాలరీ పర్సన్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదు అనుకుంటే మామూలుగా వ్యవసాయం చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు అనుకోండి, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ కానీ బయట ఆ పని ఈ పని చేసుకునే వాళ్ళు ఉంటారు, సేవింగ్ పాలసీలు తీసుకోవాలి. వాళ్ళ తగ్గట్టు సేవింగ్ పాలసీలు తీసుకోవాలి. వాళ్ళ సంవత్సరం ఆదాయాన్ని బట్టి దాని ఒక పాలసీ తీసుకుంటే బెస్ట్. అదొకటి బెస్ట్. అవి రెండిట్లలో ఏది తీసుకున్నా ఫస్ట్ అయితే కంపల్సరీ ఏముండాలి, హెల్త్ ఉండాలి, ఆ తర్వాత టర్మ్ ఉండాలి. టర్మ్ రాని వాళ్ళకి సేవింగ్ పాలసీ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇదే. ఆ టర్మ్ పాలసీ అనేది ఎవరైనా కూడా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లో తీసుకోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది నెంబర్ 1 లో ఉంది. 99.70 ఉంది. ఇప్పుడున్న ఇన్సూరెన్స్ కంపెనీలో కన్నా చాలా బాగుంది. అదొకటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లోనే మీరు పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల బెనిఫిట్స్ అనేది బాగున్నాయి. తక్కువ ప్రీమియం లో ఎక్కువ మనకు లాభాలు ఉన్నాయి. ఓకే, అట్లా బాగున్నాయి. ఓకే.